మీడియా సోదరులకు నమస్కారం. నేను యజ్ఞ మల్లేశం కాదు, సంఘంలో పనిచేసినోళ్ళు కాదు, సంఘాన్ని ఏ విధంగా కూడా పోషించిన వాళ్ళు కూడా కాదు, అన్నోన్ పర్సన్స్. మీకు కొన్ని విషయాలు మేము ముందు ఉంచదలుచుకున్నా. దయచేసి యావత్ తెలంగాణ ప్రజలు కానీ మా ఊళ్ళు ఆంధ్ర కర్ణాటక అంతటా ఉన్నారు, వాళ్లకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, నేను 2008లో ఎలక్షన్స్ నిర్వహించి సభ్యత్వ నమోదు చేసి ఎలక్షన్స్ నిర్వహించి 23 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు అధ్యక్షులతోని ఎన్నుకోబడ్డ అధ్యక్షుడిని. ఏదో దొడ్డిదారిన 100 మందిని జమ చేసి నేను ఆంధ్రప్రదేశ్ కుర్మ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు. ఇది చట్ట ప్రకారము ఆనాడు 3 రూపాయల మెంబర్షిప్, 10 రూపాయల మెంబర్షిప్ ఉండేది. అది చేసి జిల్లా ఎలక్షన్స్ చేసి స్టేట్ ఎలక్షన్స్ చేసుకోవడం జరిగింది. ఒకరిద్దరు నామినేషన్ వేసిర్రు, విత్డ్రా చేసుకున్నారు, యునానిమస్ అయిపోయింది. మళ్ళీ 2012 అప్పుడు 3 సంవత్సరాలకే ఉండే. 2012లో మళ్ళీ ఎలక్షన్ ప్రక్రియ షురూ చేసి ఎలక్షన్ కమిటీని వేసి అప్పుడు 10 రూపాయల మెంబర్షిప్తోని మళ్ళీ యావత్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిపి మళ్ళీ యునానిమస్గా మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత 2017-18 అప్పుడు 100 రూపాయలు యాక్టివ్ మెంబర్షిప్గా, దానికంటే తక్కువ లేదు, 100 రూపాయలు మెంబర్షిప్ పెట్టి ఒక ఇంచుమించు ఒక 2 లక్షల మంది మెంబర్షిప్ అయ్యి తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షునిగా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. వేరే దానికి పోటీ పడ్డారు. పెద్ద మనుషులు అందరూ కూర్చొని వాళ్ళను ఏది అధ్యక్షునిగా కాకుండా ప్రధాన కార్యదర్శి మిగతా పోస్టులకు పోటీ పడ్డా అందరూ కలిగించుకొని వాళ్ళను నచ్చజెప్పి యునానిమస్ ఎలక్షన్స్ చేసినాం. అక్కడి నుండి 2008 సంవత్సరం నుండి నేను వచ్చే వరకు నాకు గడిచిన పాలకులు, కుర్మ సంఘం నాయకులు 5 రూపాయలు కూడా నాకు ఎవరు అప్పచెప్పింది లేదు. 5 రూపాయలు కూడా. సంఘం ముస్లిం జంగు బ్రిడ్జ్ దగ్గర 2 అంతస్తుల భవనం, ఒక మ్యారేజ్ హాలు నేలమట్టం చేసుకోవడం జరిగింది. ఒక పెద్ద మనిషి నేలమట్టం చేసి నేను ఇది 5 అంతస్తుల బిల్డింగ్ కడతా చేస్తా అని 8 సంవత్సరాలు ఆ బేగం బజార్లో ఉన్న మార్బడోళ్లకు కార్లు పెట్టుకునేటందుకు, అవి ఇవి వెహికల్స్ పెట్టుకునేటందుకు పెయిడ్ పార్కింగ్కు ఇచ్చడం జరిగింది. 8 ఇయర్స్ కూలగొట్టినాక 8 ఇయర్స్ ఎందుకున్నది అంటే ఇంచుమించు 11-12 కేసులు మా మీద వేసుకోవడం జరిగింది. 11-12 సివిల్ కోర్టు కానీ హైకోర్టు కానీ అన్ని కేసులు
కంప్లీట్ చేసి 2009లో 8లో మేము ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్, ఖాళీ స్థలాన్ని, ఆ ముంగటున్న మలిగీలు అట్లనే ఉన్నాయి. 10-12 మలిగీలు ఉంటే 5,000 రూపాయల రెంట్ వచ్చేది. అవి జోలికి పోలే, ఎందుకంటే అలా రెంట్ అంటున్నారు, అవి కూలగొట్టనియలే. మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని నేను అధ్యక్షుడిగా అయినాక సెల్లార్ దొబ్బి పర్మిషన్ తీసుకొని జిహెచ్ఎంసీ అక్కడ కూడా కేసేసిరు. జిహెచ్ఎంసీ మీద కూడా కోర్టుల కేసేసి ఆపకం జరిగితే మేము పర్మిషన్ తీసుకొనే 7,10,000 రూపాయలు ఫీజు కూడా మున్సిపాలిటీకి కట్టి పర్మిషన్ తీసుకొని ఆ భవనం స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేస్తే డబ్బులు ఎక్కడ? డబ్బులు లేవు మా దగ్గర. 50 లక్షలు నా కష్టార్జితం, 50 లక్షల రూపాయలు నేను పెద్ద మనుషులు, ఆనాడు పెద్ద మనుషులు ఉండ్రి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి, అన్నా ఇక నువ్వు ట్రస్ట్ బోర్డు చైర్మన్ నువ్వే ఉన్నావు, సంఘం ప్రెసిడెంట్ నువ్వే ఉన్నావు, నువ్వైతే ముందు పైసలు పెట్టు అని. ఇక్కడున్న మా సహచరులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, సంఘం మనుషులు, పెద్దలు అందరం కలిసి అంతకుముందు కొద్దిగా చిట్టీలు కూడా స్టార్ట్ చేసినాం. అవి ఒక 40 లక్షల రూపాయలు జమ ఉండే. మేము ముందే తీసుకుంటాం, మెంబర్లకు చెప్పి ఫస్ట్ మంతే తీసుకుంటాం కనుక అవి ఒక 40 లక్షల రూపాయలు మా దగ్గర ఉంటే ఈ 50 లక్షలు పెట్టి 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసి కుల పెద్దల దగ్గరికి, జర ఆర్థికంగా ఉన్న మా కుల పెద్దల దగ్గరికి జోలె పట్టుకొని తిరిగి చేసి ఒక ఆయన 2 లక్షలు ఇచ్చే కెపాసిటీ ఉన్న ఆయన 3 లక్షలు ఇచ్చిండు, 5 లక్షలు చాలా మంది ఇచ్చిండ్రు, ఒక ఆయన 10 లక్షలు ఇచ్చిండు. మాకు శ్రీశైలంకి వెళ్ళి కూడా బీరప్రసాదనంకి వెళ్ళి 25 లక్షలు వచ్చినాయి. ఆ విధంగా వచ్చిన డబ్బుతో ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి 6 అంతస్తుల భవనం కట్టడం జరిగింది. ఈ 5 అంతస్తులు అయిపోయినాక పైన ఏదైతే ఉన్నదో మీటింగ్ పెట్టుకునేటందుకు లేదు అని పైన మంచిగా షెడ్ కట్టి మంచిగా తయారు చేసి అది కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఏ మీటింగ్ అయినా అక్కడనే పెడుతున్నాం. ఇది సంఘం విషయం. ఇక యాదగిరి గుట్టలో సత్రాలు కట్టినాం. 1 ఎకరా స్థలానికి ఒక 2-3 గుంటలు తక్కువ ఉంటుంది. 26 లక్షలకు ఎకరా కొని హాఫ్ ఎకర్లో 63 రూములు కట్టడం జరిగింది. డోనర్సే, స్థలం డోనర్స్ పైసలే, కట్టకం డోనర్స్ పైసలే. అందులో సంఘం ప్రమేయం కానీ ఇతరుల ప్రమేయం కానీ ఎక్కడా లేదు. కాకపోతే కట్టిన దాతలందరూ కూడా కుర్మలే, ఒక్కరు కూడా వేరే వ్యక్తి లేడు. అందుకని మా గోత్రం చండీశ్వర గోత్రం. కౌండిన్య గౌడ్సు గిన ఎట్లున్నదో అట్లా మా గోత్రం చండీశ్వర గోత్రం. మేము చండీశ్వర సదనము అని పేరు పెట్టినాము. అట్లా ఉన్నోళ్ళు అంతా కురుమోళ్ళే కనుక కురుమల సత్రాలు అని కూడా పెట్టినాము. అది ఇండిపెండెంట్, సంఘానికి సంబంధం లేదు. కాకపోతే అక్కడ వచ్చిన పైసలకి వెళ్ళి ఈ సంఘం బిల్డింగ్ ముస్లిం జంగు బ్రిడ్జి కాడ కట్టేటప్పుడు అక్కడి నుండి కానీ అక్కడ మన కొమరవల్లిలో కట్టిన దాని ద్వారా కానీ మాకు పైసలు వాళ్ళు కొన్ని ఇచ్చకం జరిగింది సంఘానికి. అక్కడ కొద్దిగా పార్టీ బేస్గా, కులం బేస్ పోతలేరు, పార్టీ బేస్గా పోయి బీర్ల ఐలయ్యను అదేమయ్యింది, ఒక 6-7 సంవత్సరాల నుండి మాకు 1 రూపాయి ఇన్కమ్ రాకుండా అది కూలిపోయే
స్టేజ్కి వస్తే కొన్ని పైసలు పెట్టి రిపేర్ చేసి స్కూల్కు మేము కిరాయికి ఇచ్చినాం. మా కులం ఆయనకే స్కూల్కు కిరాయికి ఇచ్చినాం. పక్కనే ఇంకొక బిల్డింగ్ తీసుకొని దాతలు వస్తే ఉండేటందుకు ఇంకొక బిల్డింగ్ కూడా తీసుకొని రెంట్కు, ఆ రెంట్ కూడా స్కూల్ ఆయనే పే చేస్తాడు. దాతలకు ప్రొవైడ్ చేస్తున్నాము రూమ్లు. అక్కడ యాదగిరి గుట్ట వాళ్ళకు ఏమి కట్టేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంటు ఒక 0.1% కూడా లేదు. కాకపోతే దాన్ని యూజ్ చేసుకున్నారు. ఇక అన్ని విధాలుగా ఫ్రీగా రూములు 2 అవసరం పడని 3 అవసరం పడని ఫ్రీగా ఒక వ్యక్తి, నేను ఇంకొక వ్యక్తి అని అన్నా, ఒక వ్యక్తి బీర్లైలయ్య అమ్ముకున్న బీర్లైలయ్యకు ఈ సదనానికి ఎలాంటి యాజ్ ఆన్ టుడే, ఆయన ఎమ్మెల్యే కావచ్చు, వాడ యాజ్ ఆన్ టుడే బీర్ల ఐలయ్యకు సదనానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? మేము డోనర్స్ 63 మంది డోనర్స్తోని మీటింగ్ పెట్టి జనరల్ బాడీ పెట్టి తీర్మానం చేసి ఇద్దాము స్కూల్కు అని అందరం అనుకోనే మేము ఇచ్చినాం. మాకు ఇంతవరకు మాకు రెంట్ వస్తుంది. రెండవది కొమరవల్లిలో 30 ఎకరా కొన్నాం. ఓన్లీ డోనర్స్ పైసలు 30 ఎకరా కొని 30 ఎకరాల కట్టినాం. 54 రూములు కట్టినాం. 54 మంది దాతలు. ఒక ఆయన లిఫ్ట్ పైసలు ఇచ్చిండు. 55 మంది దాతలు. 55 మందితోని దానికి ఒక కమిటీని వేసినాం. ఒక చైర్మన్, మిగతా కమిటీని వేసినాం. ఆ కమిటీ మంచిగా చూసుకుంటుంది, చేస్తుంది. 4 రూపాయలు జమ అయినాయి. పైన కూడా వేసి పెళ్లిళ్లకు, పేరంటాలకు, దేనికే ఫంక్షన్లకు ఇద్దాం, పైన ఒక ఫ్లోర్ వేద్దాము అనేది నిర్ణయం తీసుకున్నాం. అది కూడా సంఘానికి సంబంధించింది కాదు. దానికి కూడా 55 మంది దాతలు ఉన్నారు. చక్కగా నడుస్తుంది, లాభంలో ఉన్నది. మేము దానికి ఏం డిస్టర్బెన్స్ చేస్తలేదు. వీళ్ళు అన్నట్టు బయట వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇది సంఘంది, అది సంఘానికి ఈ సత్రాలకు సంబంధమే లేదు. అక్కడికి వెళ్ళి వస్తే 1985 3 ఎకరాల 10 గుంటల స్థలం రామారెడ్డి అని ఒక పెద్ద మనిషి, సీనియర్ నిజాం కాలం నాటి అడ్వకేటు, ఆయన కొడుకులకంతా పరిచయంగా ఆయనకు 3 ఎకరాల 10 గుంటలు మిగిలింది. బిడ్డ నువ్వు తీసుకోరా, నీ పిల్లలు ఉన్నారు అని నాకు 2 సార్లు 3 సార్లు నా ఇంటికి వచ్చిండు, కూర్చున్నాడు, తిన్నాడు, తాగాడు. బిడ్డ నువ్వు తీసుకోరా, మంచోడు ఉన్నావు అని చెప్పిండు. నాకు పక్కనే నాగోల్లో ఉన్నది కదా, నా సంఘానికి కొందాము అని అప్పుడు అరిగే గోపాలరావు జనరల్ సెక్రటరీ, మా ఎర్ర బీరప్ప ప్రెసిడెంట్, మల్లేశ్వరం సాబ్ పైసలేడు ఉన్నాయా. పక్కకే చేసిన లేఅవుట్ ప్లాట్లు తీసుకున్నాం. 60 రూపాయల కాడికి తీసుకున్నాం. 66 రూపాయల కాడికి మొత్తం మా మెంబర్లకే, కురుమోళ్ళకే బుక్ చేసినాం. నాకు కూడా అలా కొద్దిగా స్వార్థం ఉండే. ఎందుకుంటే అంటే మన్సూరాబాద్లో మొత్తం గొల్లోలే ఉన్నారు. కురుమ ఇల్లు ఒక్కటి కూడా లేదు. కురుమోళ్ళు ఉంటే మంచిగా. ఆ బుకింగ్ అయిపోయినాయి. ఇంకా 10-20 మంది ఎక్స్ట్రా పైసలు కట్టింది. మొక్కిన నారాయణ దగ్గర గోల్డ్ షాప్ ఉండే పక్కనే ఆ కేబీఆర్ ఫంక్షన్ హాల్ పక్కనే 10 ఎకరాలు తీసుకొని ప్లాట్లు చేసి, అప్పుడు ఎల్బీ నగర్ దంగయ్య సర్పంచ్ ఉంటే మేము ఆయన కలిసి చేసేది. 57 రూపాయల కాడికే పర్ యార్డు సంఘానికి ఇప్పించిన. 57 రూపాయలు, 3 రూపాయలు తగ్గించి, అది కూడా 66 రూపాయల కాడికి బుకింగ్ చేసినాం. 4,50,000 రూపాయలు వచ్చినాయి. 1,00,000 రూపాయలు మొక్కిరే నారాయణ చిట్టీల ద్వారా చేస్తే 1,00,000 రూపాయలు జమ్ముంటే ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిండు.
5.5 లక్షలు అయినాయి. నేను ఒక 16,000 రూపాయలు చందా ఇచ్చిన, ఎవరు ఇవ్వలే ఆంధ్రప్రదేశ్లో, నేను 16,000 ఇచ్చిన. అట్లా ఆయన ఎఫ్ఆర్ డిగ్రీ చేసుకొని బిడ్డ అని ఆ పెద్ద మనిషి కోర్టుకు వచ్చి రిజిస్ట్రేషన్లు లేవు, రిజిస్ట్రేషన్ చేసిండు, కొన్నాము చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చి మాది అది ఇది ఏదో అనుకుంటే కాంపౌండ్ వాళ్ళు పెట్టించినాం. అయినాక 2014లో ఈ బిర్లా ఓపెన్ మైండ్స్ బిర్లా ఫ్రాంచైజ్ వాళ్ళు మా దగ్గరికి వచ్చింది. నాకు వల్ల మాది ఒక 3 ఎకరాల 9 గుంటల భూమి ఉన్నది, అట్లా నువ్వు స్కూల్ కట్టి మేము జట్టుకు తీసుకుంటాం అన్నారు. లేదే అది మా అన్నదమ్ముల పొత్తులు ఉన్నది, మా అన్నదమ్ముల పొత్తులు ఉన్నది, అది కుదరని పని, నా సంగతి ఉన్నది చూదురా అని తీసుకుపోయి చూపించిన. వాళ్ళకి నచ్చింది. నచ్చినాక మేము ట్రస్ట్ బోర్డు ఇట్లా కూర్చే అయితే ట్రస్ట్ బోర్డు అందరం కూర్చొని 16 రూపాయలకు ఇది 2014 మాట్లాడారు. 16 రూపాయలకు స్క్వేర్ ఫీటు. అప్పుడు దిల్సుఖ్ నగర్లో కూడా లేదు ఆ రేటు. 16 రూపాయలకు మాట్లాడి బ్యాంకులకు పోతివి. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ పోయినాం, ఈ యాక్సిస్ బ్యాంక్ పోయినాం, మిగతా బ్యాంకులకు పోతే ఏ బ్యాంకు కూడా ఇది ట్రస్ట్ది కనుక మేము లోను ఇవ్వలేము, వాళ్ళు 14% అయినా సరే 16 రూపీస్ వస్తుంది కదా అని మేము ప్రిపేర్ అయినాం. ఏ బ్యాంక్ కూడా ఇవ్వలేము. లాస్ట్కి వచ్చే వరకు అదే బోధా స్కూల్ వాళ్ళు ₹1 వాళ్ళు 13% అన్నారు. మేము 12% కాడికి మాట్లాడి లోన్ తీసుకొని ఆ స్కూల్ కన్స్ట్రక్షన్ ప్రారంభానికి పర్మిషన్ పోయినాం. పర్మిషన్ పోయే వరకు ఇది సీలింగ్లు ఉన్నది, అట్లున్నది, ఇల్లున్నది, ఏమో పెట్టి మాకు నోటీస్ పంపించారు. ఆ నోటీస్ తీసుకొని మంత్రి హరీష్ రావు దగ్గరికి పోయినాం. హరీష్ రావు దగ్గరికి పోతే ఎప్పుడే సిసిపికి ఫోన్ చేసి నువ్వు ఇది ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసి వాళ్ళకి ఇయ్యి నాకు చెప్పు అని చెప్పి ఆయన చెప్పేసాడు. వారం రోజులల్లో మాకు అది ఓకే చేసి 70 లక్షలు కట్టమని పంపించారు. మేము మా దగ్గర 70 లక్షలు లేవు, ₹7 కూడా లేవు. కేసీఆర్ దగ్గరికి పోతే నేను కన్సిడర్ చేస్తా, మీకు ఫీజు ఎగ్జామ్షన్ ఇస్తా పో అన్నాడు. అదే మాటతో వచ్చి వర్క్ స్టార్ట్ చేసినాం. అది పైసలు ఇస్తూ ఉన్నారు, వర్క్ స్టార్ట్ చేసినాం. మేమేమి రూపాయి ముట్టుకొనే వాళ్ళతోనే మెటీరియల్ వాళ్ళకు, కాంట్రాక్టర్స్కు, సెంట్రింగ్ వాళ్ళకు మేమే కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఒక ₹2 కోట్ల మిగిలించుకున్నాం మేము కన్స్ట్రక్షన్ చేసి. ఆ విధంగా ఆయన 70 లక్షల ఫీజు ఎగ్జామ్షన్ చేసి 2 ఫ్లోర్లకి. మళ్ళీ తర్వాత ఇది అయినాక స్ట్రెంత్ వస్తున్నది, మళ్ళీ 2 ఫ్లోర్లకు మళ్ళీ అప్లై చేస్తే 24.5 లక్షలు మళ్ళీ ఫీజు చేసి మళ్ళా కేసీఆర్ దగ్గరికి పోయిన అన్నగారు అప్పుడు 2 ఫ్లోర్లకి అప్లై చేసినాం. 2 ఫ్లోర్లు అంటే మంచిది నేను ఇస్తున్నప్పుడు చేసేసిండు. ఇది హరీష్ రావు వాళ్ళ కృషి వల్ల కేసీఆర్ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేనే తీసుకున్నది ₹1 కోటి ఫీజు ఎగ్జామ్షన్ తీసుకున్న, స్కూల్ కట్టిన. అది 2015 వర్క్ స్టార్ట్ చేసినాం డిసెంబర్లో 2015. అంచెలంచెలుగా చేసుకుంటూ అంటే వాళ్ళకి ఎట్లా అవసరం ఉంటే అట్లా కట్టియాలి. మనము ముందే మొత్తం కట్టి పెట్టేటందుకు వాళ్ళు డబ్బులు ఇయ్యరు, మనకు రెంట్లు ఇయ్యరు, చెయ్యరు. అది 2023
సంవత్సరంలో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక మనం వాళ్ళకి ఎంతెంత ఎట్లెట్లా కట్టిస్తున్నామో 16 రూపాయల కాడికి అట్లా పెరుగుకుంటూ వచ్చింది. 5%, 6% ఎన్హాన్స్మెంట్తో కలుపుకుంటూ 2024లో 9.5 కోట్లు వాళ్ళ దగ్గర లోన్ తీసుకొని 2024 అక్టోబర్ వరకు వాళ్ళ లోన్ కంప్లీట్ అయింది. ఎందుకంటే మేము ₹1 కూడా ముట్టుకోలేదు, ₹1 కూడా రెంట్ ముట్టుకోలేదు. కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక మాకు నవంబర్ 1 నుంచి ఈ రెంటు స్టార్ట్ అయ్యింది. ₹1 కూడా క్యాష్ రూపంగా వాళ్ళు ఇయ్యరు. మొత్తం వైట్ అమౌంటే బ్యాంకులో నేరుగా వాళ్ళే బ్యాంకులో జమ చేస్తారు. మాకు చెక్కు కూడా ఇయ్యరు. టీడీఎస్ కట్ చేసుకుంటారు 10%. జిఎస్టీ వాళ్ళు కట్టేదే, జిఎస్టీ కలిపి లేచేస్తారు. మేము జిఎస్టీ మళ్ళీ ఆడిటర్కు పంపించేస్తాం. 10% కట్ చేస్తారు. యాజ్ ఆర్ టుడే వరకు వాళ్ళు ₹1 ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎవరన్నా వస్తే మరి కూడా మాకు అవసరం లేదు. ఈ లెక్కలన్నీ మేము ట్రస్ట్ బోర్డుకు సమర్పించడం జరుగుతుంది. ట్రస్ట్ బోర్డు ఏదున్నా అనుమతి తీసుకుంటాం జరుగుతున్నది, చేసుకోవడం జరుగుతుంది. ఇంకెవరికన్నా ఇంకేమన్నా ఉంటే ఎవరన్నా వస్తే మేము లెక్కలు చూపించేటందుకు సిద్ధంగా ఉన్నాం. పాస్బుక్లు ముంగట పెట్టేస్తాం. ఏ డేట్కి అయిపోయింది ఏంది అన్ని మినిట్స్ బుక్లో రాసినాం. ముంగట పెట్టి ఎవరికైనా చూపించేటందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకటి ఇక కోకాపేట 14-12-14 సంవత్సరం మొట్టమొదట కేసీఆర్ గెలిచినప్పుడు తలంబ్రాలు కొమరవల్లికి తీసుకొచ్చిండు. కొమరవల్లిలా సత్రాలు కంప్లీట్ అయినాయి. అప్పటి సీఎం కేసీఆర్తోనే సత్రాలు ఇనాగరేషన్ చేయించిన. నాకు తెలియదు ఆయన వస్తాడో రాడో అన్న డైనమాల ఉండి మాకు ఇక్కడికి వెళ్ళి వచ్చిన బంధువులు వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక 8-10 వేల మంది అయ్యారు. లేకుంటే ఆ చుట్టుపక్కల మా వాళ్ళు బాగున్నారు. కొద్దిగా ట్రాన్స్పోర్ట్ పెడితే 50,000 మంది వచ్చేటోళ్ళు. ఆయన మంచి హ్యాపీగా ఇది అయ్యి బాగా కట్టింది. ఇంత లోపలికైనా ఈ టెంపుల్ కాడ కట్టిండ్రు చేసిండ్రు అని చెప్పి ఆయన ఆశీర్వదించి అప్పుడు మాకు హైదరాబాద్లో కొత్త స్థలం కేటాయించుండ్రి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. మహేంద్ర హిల్స్లా క్రిస్టియనోళ్లకు ఇచ్చిన దాని పక్కపొంటి 2 ఎకరాల స్థలం ₹2 కోట్ల ఆయన కేటాయించడం జరిగింది. జీవో నంబర్ 9, జీవో నంబర్ 19. అది ఒక ఒడేరాయన హైకోర్టుల కేసులో ఉన్నాడు. మేము కూడా ఇంప్లీడ్ అయినాం, కానీ ఏం కాలే. తరువాత షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్, మేము షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ అని యావత్ భారతదేశానికి సంబంధించి ఒకటి ఫామ్ చేసినాం అన్ని రాష్ట్రాలలో కలిసి. దానికి హెచ్ విశ్వనాథ్ ఎక్స్ ఎంపీ, ఎక్స్ మినిస్టరు, ఇప్పుడు ఎమ్మెల్సీ కర్ణాటక, ఆయన చైర్మన్, నేను కో చైర్మన్. ఫస్ట్ మీటింగు నేను తెలంగాణలో పెట్టించిన. షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ మీటింగు తెలంగాణలో పెట్టి ఒక 400 మంది రిప్రజెంటేటివ్స్ మెంబర్లు యావత్ భారతదేశం నుండి వచ్చిండ్రు. సంఘంలోనే మీటింగ్ పెట్టినాం. హరీష్ అన్న మాకు ఇక్కడ ఈయన బుగ్గడ్డ నాగేష్, ఈయన బిడ్డే, ఈయన మనవరాలు దావత్లా ఉండే. మా రేవన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళి మేము పోయినాం, కలిసిండు. ఇట్లా షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ మీటింగ్ ఉంది, పూరా సారా ఇండియా సే ఆగాయా అని చెప్పి ఆయన అన్నాడు. మనీషమన్నా ఇక్కడ రా, నేను ఇప్పుడే మామయ్యతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తా, రేపు నేను ఖమ్మం పోతున్నా, మీరు భోజనానికి పోదురు అన్నాడు. ఆయన రింగ్ రోడ్ కూడా ఎక్కిండో ఎక్కలేదో మళ్ళీ ఫోన్ చేసిండు. మీరు రేపు 1 గంటకు
మామయ్య దగ్గర భోజనానికి పోండి అన్న. మేము ఒక 50 మంది బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ మెంబర్లు, అట్లా ఎమ్మెల్సీలు, వాళ్ళను 50 మందిని, ఇక్కడ లోకల్ తెలంగాణ వాళ్ళను 10 మందిని, 60 మందిని తీసుకొని 1 గంటకు పోయినాం. శ్రీనివాస్ యాదవ్ నాడ పెట్టిండు. హరీష్ రావే ఫోన్ చేసి, నువ్వు చూసుకోవాయా వీళ్ళు అంతా కుటుంబ సంఘం వాళ్ళు వస్తున్నారు అని. ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేస్తే మేము 1 o'clock అంటే బిఫోర్ రానే, మీటింగ్ నడుస్తున్నది సంఘంలో అని చెప్పి 1 o'clock కరెక్ట్ ఎగ్జాక్ట్ లోపలికి పోయినాక 1.5 hours మాట్లాడిండు. తర్వాత ఫోన్ చేసిండు. తర్వాత మళ్ళా 1 hour మాట్లాడిండు అప్పటి సీఎం కేసీఆర్ గారు. అప్పుడు మళ్ళొక రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఇది మీరు కొద్దిగా గమనించవచ్చు. మళ్ళొక అన్న అది కోర్టులో ఉన్నది, మాకు బుద్ధోలు కాడ జాగ ఉన్నదంట, మాకు 10 ఎకరాలు జాగ అది ఇదని అంటే రైట్ మంచిది అని చెప్పి సంతకం పెట్టి 10 ఎకరాలు 10 crores rupees అని ఆయన చేతితోని రాసి సంతకం పెట్టి ఇచ్చేసి, దాన్ని మేము ఫాలోఅప్ చేసినాం బాగా స్పీడ్గా. ఏమన్నారంటే కేటీఆర్ అది ఐటీ పార్క్ చేసేటందుకు పెట్టిండు 300-400 ఎకరాలు, ఆడ మేము ఇయ్యలేము, రెడ్డి సంఘంకి ఇచ్చిందే ఇక్కడ దిక్కు షిఫ్ట్ చేయాలనుకుంటున్నాము, మీకు కోకాపేట ఇస్తున్నాం అన్నారు. కోకాపేట 10 ఎకరాలు ఇచ్చింది. ఇక మా శ్రీనివాస్ యాదవ్ గొల్ల కురుమలకు అని మీ టీవీలలా పత్రికలలా వేయించు. తెల్లారి ఫోన్ చేసి, నేను వస్తా, నువ్వు వద్దయ్యా, నేనే వస్తా, నువ్వు మంత్రివి, నేను ఎమ్మెల్సీ లేనప్పుడు, నేను అయ్యింది 19, ఇది నేను చెప్పేది 17, 2 October అంటే 3rd October నాటి మాట చెప్తున్నా మీకు. 2017 పోయినాక అన్న పోయి ఒక దగ్గరనే కడదాము అంటే వద్దు, కుదరదు అట్లా అని చెప్పి 3 ఎకరాలు తీసుకోవే, 7 ఎకరాలు మేము తీసుకుంటాము, నీ రిప్రజెంటేషన్ లేదు, ఏది లేదు, రిప్రజెంటేషన్ నాకు కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ రిప్రజెంటెడ్ బై చైర్మన్ ఎక్కేవాలేదు. అరే అట్లా ఎట్లయితుంది, నాకు మాట వస్తుంది అప్పుడు వస్తుంది, అరే మీ వాళ్ళు ఏమన్నా రిప్రజెంట్, సరే 5 ఎకరాలు 5 ఎకరాలు 2 బీసీ వెల్ఫేర్లు 2 బిల్డింగులు తీసేసి, 2 బిల్డింగులు కూడా మేము తిరిగి ఒక్క బొల్ల అయినా కూడా బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఏం వర్క్ నడుస్తుంది చూడలేదు, మంత్రి కూడా చూడలేదు. మేమే తిరిగి హరీష్ రావు దగ్గరికి పోయి బిల్లులన్నీ టోకన్ రాగానే బిల్లులు శాంక్షన్ చేపించేది. అట్లా 2 బిల్డింగులు కంప్లీట్ చేసి అయిపోయి. ఎన్ని బిల్డింగులు కట్టిరో, ఏం చేసిరో, బిల్డింగ్ కట్టకుండా ప్రొసీడింగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక నేనేం తిన్నది అరగక నేను పార్టీ మారలేదు. నేను 2 విషయాలు చెప్పిన. ఒకటి, ఫస్ట్ నాది ప్రొసీడింగ్స్ ఇవ్వాలి, ఇనాగరేషన్ చేయాలి దొడ్డి కుమరయ్య భవనం. రెండోది, నాకు ఎక్స్టెన్షన్ చేయాలి. ఈ రెండింటికి ఒప్పుకున్నారు. 14th December నాడు 24 నాడు ఇనాగరేషన్ అయ్యింది, ప్రొసీడింగ్స్ ఇచ్చిర్రు, అయిపోయింది. సరే నా ఎక్స్టెన్షనా, అది నా చుట్టూ బాగలేదు, పేరు పంపించింది, అంతా అయ్యింది. తర్వాత ఏదో విజయశాంతి వచ్చింది, తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఏం చెప్పాలి అని 3-4 విధాలుగా మేము ట్రస్ట్ బోర్డులా, సంఘం పెద్ద మనుషులు, ట్రస్ట్ బోర్డు పెద్ద మనుషులు అందరినీ కూర్చుండబెట్టి మేము తర్జన చేసి, ముందు హాస్టల్ పెడితే వీడికి ఎవరు రాదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఇంకా బస్సులు కానీ అవి కానీ ఇవి కానీ ఇక్కడ ఏమవుతలేవు, చేస్తలేవు, దూరం అవుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ పెడదామనుకున్నాం, IAS స్టడీ సర్కిల్ పెడదామనుకున్నాం. వాళ్ళని తీసుకొచ్చి చూపించినాం. సార్ నీ వీడికి ఒక్క క్లాసు చెప్పేటందుకు 1.5 hours వాడిని కార్ అరేంజ్ చేయాలి, 3 hours పడుతుంది, ఎవరు రానికి అన్నారు. అది అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలే మూతపడుతున్నాయి, ఇంకా నువ్వేమి ఇంజనీరింగ్ కాలేజ్ పెడతావా అని ఇక మన మిత్రులు చాలా మందికి ఉన్నాయి కదా ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళు చెప్పింది
అది విరమించుకున్నాం. అనుకోని పరిస్థితిలో స్కూల్ పెట్టేటందుకు 2-3 సంస్థలు ముందుకు వచ్చినాయి. 2-3 సంస్థలు కూడా ముందుకొచ్చినాయి. అందులో నారాయణ వాళ్ళు, శ్రీ చైతన్య వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు వచ్చిండ్రు. సరే, ఈ ఇద్దరంటే మనకు పరిచయము, అడ్మిషన్ దానికో దీనికో మనం ఫోన్లు చేస్తుంటాం. దాంట్లో ఆ పక్కనే శ్రీ చైతన్య వాళ్ళకు 10 ఎకరాలు ఉన్నది, కట్టిండ్రు. 1,50,000 స్క్వేర్ ఫీట్లు కట్టిండ్రు, కాలేజీ నడుస్తుంది. ఇవాడ లేని నారాయణ వాళ్ళు మాకు సఫిషియెంట్ అమౌంట్ ఇస్తామన్నారు. కట్టెత్తందుకు కన్స్ట్రక్షన్కు మ్యాక్సిమం వాళ్ళు ఇస్తామన్నారు. మేము కూడా ఒక 10 కోట్లు మేము కూడా పెడతాము అని చెప్పినాము. 40 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ మాట్లాడినాము. మాకు 2 లక్షల స్క్వేర్ ఫీట్, వాళ్ళు 1,00,000 స్క్వేర్ ఫీట్లు మాకు చాలు అంటే 1,00,000 స్క్వేర్ ఫీట్లు అయితే మేము 5 ఎకరాలు ఇయ్యలేము అని మాట్లాడితే 2 లక్షల స్క్వేర్ ఫీట్లకు ఒప్పుకున్నారు. ఇప్పుడున్న బిల్డింగ్ 30,000, 2,30,000 స్క్వేర్ ఫీట్లు అవుతుంది. మాకు 90 లక్షల రూపాయలు రెంట్ అవుతుంది. అయితే యజ్ఞమల్లేశం ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక 5-6 జిల్లాలకు నేను 50 లక్షలు ఇచ్చిన, ల్యాండ్ అలాట్ చేయించిన, కలెక్టర్ల దగ్గరికి పోయి మంత్రులతో ఫోన్ చేయించి ల్యాండ్ అలాట్ చేయించిన 50. మరి మిగతా జిల్లాలో ఇప్పుడు భువనగిరి యాదాద్రి అధ్యక్షుడు వచ్చిండు. ఇప్పుడు మంచిర్యాల అధ్యక్షుడు శ్రీశైలం ఇక్కడనే ఉన్నా అంటే నువ్వు వచ్చేసే ఇడికి అని చెప్పిన. ఇప్పుడు ఆ జిల్లాలోకి ఎట్లా? మరి ఈ జిల్లాలో అయితే హ్యాపీగా 1 కోటి రూపాయలు 50 లక్షలు నేను ఇచ్చిన, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు తిరిగి వాళ్ళతో పండు తెచ్చుకోరు. నా మిత్రులు ఎమ్మెల్సీలతో కూడా నేను పండిపించిన చేసిన కట్టుకుంటున్నారు. మరి మిగతా జిల్లాలు ఎట్లా? మేము ఒకటే ఆలోచన, మాకు అక్కడ మన్సూరాబాద్ కానీ ఇప్పుడు కట్టిన సంఘం బిల్డింగ్లో 2 ఫ్లోర్లు ఇచ్చినాం, 2.5 లక్షలు రెంట్కి ఇచ్చినాం. అది ఇప్పుడు 3.5 లక్షలు అయ్యింది. 2 కలిపితే మాకు ఒక 30 లక్షల రూపాయల దాకా మాకు రెంట్ వస్తుంది. బ్యాంకుల్నే ఎవరి దగ్గర మేము సింగల్ రూపాయి తీసుకోము. అయితే మరి ఇది కూడా అయితే మాకు 1 కోటి చిల్లర వస్తుంది. 1 కోటి రూపాయలు పెట్టి ఒక్కొక్క జిల్లాకు మేము సంఘం బిల్డింగులు కట్టియాలి, చేయాలి. తర్వాత నియోజకవర్గం వారిగా ఎడ్యుకేషన్లో పూర్ ఉన్నాం కనుక ఎడ్యుకేషన్ పరంగా పనికొస్తాయి కనుక ఇవి కట్టియాలి అన్న ఇదితోని మేము ఈ పని చేసేటందుకు ముందుకు వస్తున్నాం. మరి ఇదే లేకపోతే మా జిల్లాలకు అది కాకుండా విపత్కర పరిస్థితులు అంటే మొన్న పిడుగువాడి చచ్చిపోయినాయి, జీవాలు కుక్కలు కలిసి చచ్చిపోయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో 88 గొర్రెలు లారీ ఎక్కి చచ్చిపోయినాయి. మరి వాళ్ళకు ఒకడు కరెంటు షాట్ కొట్టి చచ్చిపోయి, పిల్లలు MBBS గరీబ్ పిల్లలు, ఒక హమాలయన బిడ్డే ఖమ్మం, మరి ఆ అమ్మాయికి 3.5 లక్షలు ఇచ్చి పంపించినాం. అక్కడ నారాయణపేటకి వెళ్ళి MBBS చదువుతున్నది, 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపించినాం. అట్లా ఎడ్యుకేషన్ పరంగా ఎంతమంది చేయాలి చేసినాం. ఒక 10 మంది స్టూడెంట్స్కు 15.5 లక్షలు కట్టి IAS స్టడీ సర్కిల్లా, RC రెడ్డి IAS స్టడీ సర్కిల్లా మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. మళ్ళా తిరిగి వాళ్ళు రాలే, మేము ఈసారి పోయింది సార్, నెక్స్ట్ అటెంప్ట్ చేస్తాము అని రాలేదు. ఈ డబ్బు వచ్చేపట్టుకేనే చేసేపట్టుకేనే మేము ఈ పని చేయగలుగుతున్నాం. మరి యజ్ఞమల్లేశం రాకముందు 5 రూపాయల ఇన్కమ్ లేదు. 5,000 రూపాయలు 10 మల్గీలకు 5,000 రూపాయలు ఒకడే ముస్లిం ఉండే గ్రీన్ రోడ్ లైన్స్ అని మా మల్గీలలో. ఆ మల్గీలు ఎంత బిల్డింగ్ కట్టినాక కేసీఆర్కి చెప్పి శ్రీనివాస్ యాదవ్కి చెప్పి కూలగొట్టించి కోర్టుకు పోకుండా చేయకుండా అంటే చూసి ఆఫీసర్లు కూడా అందరు సహకరించి ఇప్పుడు మాకు క్లియర్ అయిపోయింది. 5,000 రూపాయలు వస్తే వాచ్మెన్కు సరిపోకపోవు. మరి ఈ విధంగా ఇన్ని ఫంక్షన్లు మొన్న మేము దసరా దీపావళి సమ్మేళనం చేస్తే 16 లక్షల రూపాయలు ఖర్చు అయింది.
ఈ విధంగా మరి ఎక్కడికి వెళ్ళి పెడుతున్నాము? ఇవి వచ్చేపటికేనే ఇవి ఖర్చు పెడుతున్నాము. రేపు జిల్లాలకు కూడా ఆర్థిక సాయం ఇది వస్తేనే మేము ఆర్థిక సాయం చేస్తాము. ఇక ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా మాట్లాడేటోడు వాని అయ్య కానీ మన తాత కానీ వాడు కానీ ఇంకా వారి పెద్దలు ఇంకెవరున్నా ఎవడు ఒక రూపాయి ఈ సంఘానికి తీసుకొచ్చి ఇచ్చినోడు లేడు, చేసినోడు లేడు. నేను ఇవ్వాలనే ఒక వీడియో, అయ్యా నీకు జన్మదిన శుభాకాంక్షలు, నిన్న నా జన్మదినం 70వ జన్మదినం అయ్యింది సోదరులారా, నీకు జన్మదిన శుభాకాంక్షలు. వాడు ఉండేది లండన్. నీవు ఈ డబ్బులు తీసుకుపోయి ఏదో గుల్బర్గా ఇంకేదనో భూములు కొంటున్నావంట అనేది ఒకటి పెట్టిండు. అంటే నా గురించి ఏం తెలుసు, నా ఫ్యామిలీ గురించి ఏం తెలుసు? నీరు పుట్టక ముందు నుండి నీరు పుట్టక ఇవాళ 70 ఏళ్ళు నా నాయనమ్మనే నాకు కూడా కప్పులు ఇచ్చేది. ఎవరినన్నా తెలుసుకోండి, నాకు మాది ఎవరన్నా ఎగ్గే చూడమ్మ అంటే ఏంటిది అనేది పెద్ద మనుషులు ఉంటే చెప్తారనుకో, ఇవాళ పిల్లలు ఎవరు చెప్పగలుగుతారు. కానీ ఆనాటి నుంచి ఆ విధంగా ఉన్న ఫ్యామిలీ. మా రమేష్ కుమార్ అంటే ఆయన పెద్ద మనిషి, నేటి కుర్మవాణి అని పేపర్ పెట్టి 4 పేజీలు, ఈయన భూస్వామి అని. ఎస్, నేను ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు కూడా 300-400 ఎకరాల పొలం ఉన్నది. అలా ఒక్క గుల్బర్గానే కాదు, గుల్బర్గాలో వెంచర్సే నడుస్తున్నాయి, నాయి బెంగళూరులో నడుస్తున్నాయి. నేను సగం రోజు బెంగళూరులోనే ఉండేటోని. కరీంనగర్ నడుస్తున్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి భూములు, చుట్టుపక్కల సరౌండింగ్లో 200 ఎకరాలు ఉంది. నాకు లేదు అని అంటలేదు, కానీ నేను ఇప్పుడు కొన్నాయి కావే, నేను ఇప్పుడు కొన్నాయి కావు. నేను మొన్న 2008లో ఈ కుర్మ సంఘం ప్రెసిడెంట్గా వచ్చిన. అంతకుముందు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ, మా ఎల్ నారాయణ ఇబ్రాహీంపట్నం ఆయన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉంటే నేను జనరల్ సెక్రటరీ ఉంటూ నేను యాక్టివ్గా పాల్గొన్న 2008. ఆ పెద్ద మనుషులు అందరూ ఈ రమేష్ కుమార్ ఇట్లా చేస్తున్నాడు, కూలగొట్టిండు, నువ్వు రావాలి చేయాలంటే దత్తాత్రేయ ఇట్లా 2 రోజులు తెల్లారి గట్ల 3-4 గంటల దాకా మీటింగులు పెట్టి ఆ విధంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సంఘం ఈ స్థితికి వచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు వాడు గాడ ఉండి చేస్తున్నాడు. గుల్బర్గా నేను నిర్ణయాల కాదు, నేను ఏదేళ్ళ సంది బెంగళూరు ఎప్పటి సంది చేస్తున్నా. నేను 1978 నుంచి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం. 1978 ఇంచుమించు 48 ఏళ్ళు అవుతున్నది. బుద్ధి జ్ఞానం లేకుండా ఆడు గాడ కూర్చొని వాడు హైదరాబాద్కు వస్తే కూర్చుండబెట్టి వానికి ఏంది ఏ సంగతి ఎవరి స్థితిగతులు. ఇప్పుడు ఆయన నా మీద ఆ ఎమ్మెల్యేకైతే ఒక పైసమందం కూడా సంబంధం లేదు, ఒక పైసమందం కూడా సంఘంతో. మల్లేష్ ఉన్నాడు, ఆయన భూస్వామి. వాళ్ళ అయ్య గొర్రెలు కాచిండు, మా అయ్య గొర్రెలు కాచిండు, భూములు సంపాదించిండు, భూస్వాములు అయ్యిండు. 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళమే. మేము ఎవరి దగ్గర ఆడుకోనో ఇంకేదో చేసో ఇంకేదో చెప్పేది మా రక్తంలో లేదు. ఎన్నో పెళ్ళిళ్ళు చేసినాం, ఎన్నో పేరంటాలు చేసినాం. ఈ విధంగా సంఘానికి నాశనం చేసే ఈ నా కొడుకులకు ఏమి నాలెడ్జ్ లేదు. సంఘం మీద ఇంత బురద చల్లాలి, ఆడపోయి కాంప్లెంట్, ఈడపోయి కాంప్లెంట్, ఈడపోయి కాంప్లెంట్. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను భూమి పూజ చేసి నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నా, 2 లక్షల స్క్వేర్ ఫీట్లు కడుతున్నా అని నేను ఎమ్మెల్యే ఇద్దరం పోయి ముఖ్యమంత్రి గారితో అంటే ఓకే గో హెడ్, వీళ్ళ పర్మిషన్స్ మంచి చెడ్డ ఏం కావాలనో ఏమన్నా నువ్వు ఫోన్ చేసి చెప్పమంటే ఆయన పక్కకే కూర్చుండబెట్టుకొని కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్పింది. అట్లా ఎవరితో అవసరం ఉంటే వాళ్ళకు చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఓకే గో హెడ్, నువ్వు సంఘానికే చేస్తున్నావు కదా, నేను నాకు ఫీజు ఎగ్జామ్షన్ కావాలి, పర్మిషన్ కావాలి. ఈ 2 నేను ముఖ్యమంత్రిని అడిగింది. పైసలు కావాలని అన్నాడు. పైసలు గవర్నమెంట్ పైసలు నాకు రూపాయి అవసరం లేదు అని చెప్పిన. దీనికి ఇంకొక 3-4 కోట్లు ఎక్కువైనా వాళ్ళు ఇచ్చేటందుకు రెడీ ఉన్నారు. 1 రూపాయి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అనేది మేము ఆ స్కూళ్ళ కన్నా కట్టినాం, వీళ్ళకు 1 రూపాయి ఇంట్రెస్ట్ లేదు. మేము
అడ్వాన్స్ పోగా మిగతా డబ్బులకు మేము కిరాయి కూడా మేము తీసుకోము. ఆ విధంగా మా సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తుంటే కొద్దిమంది లేవలేని పరిస్థితి ఇంకొకటి మీకు దయచేసి మా సోదరులకు మేము 10% సీట్లు మాకు ఫ్రీ సీట్లు అడిగినాం. గరీబ్ పిల్లల్ని వితౌట్ సింగల్ రూపాయి మేము ఫ్రీ సీట్లు 10% అడిగినాం. వాళ్ళు ఒక 1000 మంది పిల్లల్ని తీసుకుంటే మాకు 100 సీట్లు వస్తాయి. అసలు 100 మంది కూడా మాకు దొరుకుతారా? ఎవరు ఉన్నారు పిల్లలు? ఇంకా అక్కడ వాళ్ళ కాలేజీలలో స్కూళ్ళలో ఎక్కడ వాళ్ళకి అవసరం ఉంటే అక్కడ ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా మేము ఎక్కడున్న సంఘాన్ని, నేలమట్టమయ్యి ఉన్న సంఘాన్ని ఇవాళ గర్వంగా చెప్పుకుంటాం. కౌన్సిల్లో కూడా ఈవెన్ మా చైర్మన్ కానీ మా తోటి మెంబర్లు కానీ ఇవాళ నీ సంఘం ఎదిగినంత ఏ సంఘం ఎదగలేదు అని చెప్పి నన్ను అందరూ ప్రశంసించటం. నేను కౌన్సిల్ ఉన్నాను. నాకు మొన్న 2025 మార్చ్ 29కి అయిపోయింది. ఆ విధంగా ప్రతి కుల సంఘం వాళ్ళు ఎవరు కలిసినా కానీ అదే ఏం చేస్తున్నావు, నీ సంఘం గురించి ఏం చేస్తున్నావు, కౌన్సిల్లో కూడా నీ సంఘం గురించే మాట్లాడతావా అని అనేటోళ్ళు చేసేటోళ్ళు. ఇగో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. నేను మా మీడియా మిత్రుల ద్వారా, ప్రెస్ మిత్రుల ద్వారా నేను ఒకటే అంటున్నా, మీకు ఏదన్నా ఏ డౌట్ ఉన్నా ఇంకేమున్నా మీరు సంఘానికి రండి, కూర్చోండి, మాట్లాడుకోండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మెంబర్షిప్ అవుతుంది. ఈ 3-4 నెలల్లో మళ్ళా కొత్తగా ఎలక్షన్స్ చేసి అధ్యక్షుడిగా చేస్తున్నాం. మా ప్యానల్ యజ్ఞ మల్లేశం ప్యానల్ తరఫుకెళ్ళి నేను 18 ఏళ్ళు ఉన్నాను. అన్ని చెప్పిన మా తమ్ముడు క్యామ మల్లేశను మీ అందరి ముంగట డిక్లేర్ చేస్తున్నాం. ఆయనను అధ్యక్షునిగా పెడుతున్నాం. నేను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉంటా. ఒక జోడెద్దుల లెక్క మేము ఈ సంఘాన్ని ఇంకా బలోపేతం చేసి అన్ని సంఘాల కంటే కూడా దీన్ని ఒక ఉత్తమమైన సంఘాన్ని తీర్చిదిద్దాలి. మా పిల్లలకు ఎడ్యుకేషన్ నేర్పియాలి, ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకుపోవాలి అన్న ఉద్దేశంలో ఉన్నాము. గరీబ్ పిల్లలకు అవసరం వచ్చే ఈ పైసలు వస్తే ఎవరు మా సంఘంలో ఉన్న ఏ వ్యక్తి కూడా 10 రూపాయలు నాకు కావాలి అని ఆశించేటోడు కాదు, చేసేటోడు కాదు. దసరా దీపావళి సమ్మేళనం చేస్తేనే 40-50 వేలు ఒక్కొక్క వ్యక్తి డొనేషన్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ తినేటోళ్ళు లేరు. ఈ విధంగా మేము సంఘాన్ని తీసుకుపోవాలని మీకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కుర్మా. ఇప్పుడు మా క్యామ మల్లేశ మాట్లాడుతాడు. మా శ్రీకాంత్ అలా మిసెస్ కార్పొరేటర్ ఉండే రామ్ గోపాల్ పేట, మా నరసింహన్న ఆయన సెక్రటరీ, అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యిండు. ఆయన కొండల రాజు వైస్ ప్రెసిడెంట్, మా ప్రకాష్ అన్న ట్రస్ట్ బోర్డు మెంబరు, నారాయణ అన్న జనరల్ సెక్రటరీ ట్రస్ట్ బోర్డు మెంబరు, మన పూర్గడ్డ నాగేష్ వాళ్ళ మిసెస్ కూడా రామచంద్రపురం కార్పొరేటరు, ఆయన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మా యువత అధ్యక్షుడు తూర్పుంటారు బాలమణమ్మ, విజయ బాలమణమ్మ స్టేట్ కుర్మ సంఘం మహిళా అధ్యక్షురాలు, విజయమ్మ జంట నగరాల మహిళా అధ్యక్షురాలు. ఇప్పుడు మా క్యామ మల్లేశమ్మ. పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు, నాతో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న పెద్దలు, సోదరులారా, కుల సంఘాలు ఏర్పడము
వెనుకబడిన కులాల సంఘాలు ఏర్పడడం అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కులాలను బలోపేతం చేయడానికి కొంతమంది విఘ్నులైన తెలివి కల వాళ్ళు ఈ సంఘాలను ఏర్పాటు చేసి కులాన్ని సామాజికంగా ముందుకు నడపడానికి కుల సంఘాలు ఏర్పడతాయి. ఆ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో 1952లో ముస్లిం జంగ్ బ్రిడ్జి దగ్గర పెద్దలు దర్గా దుర్గయ్య గారు, బట్టిరి దయానంద గారు, ఇంకా ఇతరత్ర పెద్దలందరూ కూడా కలిసి ఒక 800 గజాల 1400 గజాల స్థలాన్ని ఆనాటి ప్రభుత్వం నుండి తీసుకొని హౌసింగ్ బోర్డుకి వెళ్ళి ఖరీదు చేసి అందులో ఒక సంఘ భవనం నిర్మించడం జరిగింది. మాకు తెలివి వచ్చే వరకల్లా హాస్టల్ కూడా ఉండేలా, అంటే అప్పటి స్థాయిలో హాస్టల్ ఉండే, ఒక కళ్యాణ మండపం ఉండే. దాన్ని రాష్ట్రంలో కొన్ని గొడవలతోటి ఆ సంఘాన్ని, ఆ కళ్యాణ మండపాన్ని నిలమట్టం చేసి ఉండేది. మా తెలివి వచ్చే వరకల్లా ఆ తీర్పు ఉండేది. అయినాక ఆ సంఘం నానా ఇబ్బందుల నుండి 6 తెల్లరా 3 తీర్ల అన్నట్టుగా ఆ సంఘ పరిస్థితి ఉంటే అప్పుడు పెద్దలు దత్తాత్రేయ గారు కానివ్వండి, ఎర్ర మహేశ్వర్ కానివ్వండి, అద్గల గౌరీశంకర్ కానివ్వండి, దేవర రాజేశ్వర్ కానివ్వండి, ఇంకా కొంతమంది పెద్దలందరూ కూడా అప్పుడు పట్టించుకొని యజ్ఞమల్లేశన్న గారిని రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడిగా చేసి సంఘానికి అప్పుడు నిల్వ నీడ కూడా లేకుండే. ఒకనాడు మీటింగ్ అయితే కవాడి కూడా ఒక ఆఫీసులో పెట్టేది, ఒకనాడు మీటింగ్ అయితే కోటిలో ఒక ఆఫీసులో పెట్టేది. అలాంటి పరిస్థితులలో పెద్ద మల్లేశన్న గారు అందరు సమన్వయంతో ఈడ కూర్చున్న పెద్ద మనుషులు అందరూ కూడా కుర్మ సంఘానికి ఒక 10 రూపాయలు సాయం చేసే స్థాయిలో ఉన్నోళ్ళే కానీ ఎవ్వరు దాంట్లో ఏమన్నా ఆశపడే తీరున్నోళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళకి రాజకీయాలతో కూడా సంబంధం లేదు. కులం అనగానే పాపం బాగా పనులు పెట్టుకొని వచ్చి కులానికి సేవ చేస్తారు. వీళ్ళందరి సహాయ సహకారాలతోటి మల్లేశన్న ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదలు నిల్వ నీడ సంఘ భవనం ఉండాలని ఇప్పటిదాకా చెప్పిన విధంగా సంఘ భవనం కట్టడం జరిగింది. అదేవిధంగా మన్సూరాబాద్ భూమి ఏ విధంగా కొన్నారో చెప్పడం జరిగింది. దాంట్లో కూడా సంఘం ₹1 లేకుండా ఆ భవనం కట్టడం జరిగింది. ఇవాళ ఆ భవనానికి దాదాపు 26 లక్షల రెంట్ అవుతుంది. అందులో కూడా స్కూల్ ఏర్పాటు చేశారు. ఎవరైనా గరీబ్ పిల్లలు వస్తే రిబేట్ ప్రకారం ఇంత కన్సెషన్ ఇప్పించి పిల్లలకు అడ్మిషన్ కూడా ఇస్తారు. దానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫీజు ఎగ్జంప్షన్ కూడా ఇప్పించిండు. అది సీలింగ్ ఉంటే హరీష్ రావు గారు పెద్దలు సంబంధిత అధికారులతో మాట్లాడి పర్మిషన్ ఇప్పించడం జరిగింది. అయినాక మొట్టమొదలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవ భవనాలు ఇవ్వాలనే సంకల్పం కేసీఆర్ గారికి రావడం, పెద్దలు కేసీఆర్ గారు మొట్టమొదలు మా కుర్మ కులానికి ఆత్మగౌరవ భవనం దొడ్డి కొమ్రయ్య ఆత్మగౌరవ భవనానికి కొమ్రేలిలో 2 ఎకరాల స్థలం 3 కోట్ల 5 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ జరిగిన ఇబ్బందులు కూడా మల్లేశన్న చెప్పడం జరిగింది. తర్వాత భారతదేశ స్థాయిలో జాతీయ షెపర్డ్ అంటే గొర్రెల కాపర్ల సమైక్య తరఫున తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ రోజే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారతదేశ జాతీయ స్థాయి షెపర్డ్ ఇండియా గొర్రెల కాపరులను అందరినీ కూడా పిలిచి అప్పుడు మల్లేశాన్ని అడగడం, పెద్దలు భూమి ఇవ్వడం జరిగింది. 10 ఎకరాలు 10 కోట్ల రూపాయలు. అది కూడా మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రంలో మా కుర్మలకే ఇవ్వడం జరిగింది. 10 ఎకరాలలో యాదవులకు 5 ఎకరాలు, కుర్మలకు 5 ఎకరాలు, 5 కోట్లు 5 కోట్లు కుర్మలకు తీసుకొని. ఇంకొక విషయం, తెలంగాణలో ఆత్మగౌరవ భవనాలు ఇస్తే రెడ్డిలకు కూడా ఇచ్చారు, అన్ని కులాలకు ఇచ్చిండు.
కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదలు తయారైన భవనాలు ఎవరివయ్యా అంటే గొల్ల కుర్మల ఇద్దరివే తయారైనాయి. అందులో నేను కూడా మల్లేశాన్ని ఎంబడి పోయేది, పాపం సోదరుడు నగేష్ అన్న కూడా ఉండేది. హరీష్ అన్న కృషి ఇంత అంత కాదు, ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉండే. నగేష్ పోయి చూడు ఉండా మంత్రి గారు అనగా నడిపోయి ఫోన్ చేసేది, మేమందరం కలిసిపోయేది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా హరీష్ రావు గారు కృషి వల్ల 2 భవనాలకు కూడా 5 కోట్ల అంచనాలను 7.5 కోట్లు చేసి భవనాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. జనరల్ ఎన్నికల ముందు మల్లేశన్న, నగేష్ అన్న, మేము అందరం అరుణ్ కూడా వచ్చేది, ఎంబడి పోయినాం, నారాయణ అన్న కూడా వచ్చేది. పోయి ఇనాగ్రేషన్ చేయాలని అడిగితే కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి గారికి తీరకపోవడం, అది ఆ భవనం ఓపెనింగ్ చేసుకోలేకపోయినాం. తర్వాత ప్రభుత్వాలు మారడం జరిగింది. మారిన తర్వాత ఆ భవనాన్ని ఎటువై ఇంత కష్టపడి మనం సాధించుకున్నాం. ఇవాళ ఆ భవనం విలువ దాదాపు 1000 కోట్లు భూమి విలువ ఉంటుంది. ఇంచుమించుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం యజ్ఞమల్లేశన్ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రభుత్వ పరంగా, సంఘ పరంగా, ట్రస్ట్ బోర్డు పరంగా జమైన ఆస్తుల విలువ దాదాపు రాష్ట్రంలో 2000 కోట్ల విలువ చేసే ఆస్తులు కుర్మ కులానికి ఇవాళ నిలబడ్డాయంటే గౌరవ పెద్దలు కేసీఆర్ గారి కృషి, ఆయన ఉదార స్వభావం, యజ్ఞమల్లేశన్న గారి కష్టం అనే విషయాన్ని నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఆ తర్వాత భవనం ఇనాగ్రేషన్ అయినాక ఇప్పటి ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెడతామంటే ముఖ్యమంత్రి గారు కూడా హర్షం వ్యక్తం చేసిండు. కానీ మల్లేశన్న ₹1 అడగలే. ఏమైనా మీరు ఇంతమందితోటి ఇంత పెద్ద మీటింగ్ పెట్టిరు, మనిషికి ₹1000 కూడా అడుగుతలేరు, నన్ను ఎవ్వరు పోయినా డబ్బులు అడుగుతారు అని స్టేజ్ మీదనే మా కులాన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ పరిస్థితులు అన్నీ కూడా తెలుసుకొని జూనియర్ కాలేజీగా ఎవరికన్నా ఇవ్వాలి అనే చైతన్యంతోటి, నారాయణతోటి ట్రస్ట్ బోర్డు పెద్ద మనుషులు అందరూ కూడా కూర్చుర్రు. మమ్మల్ని కూడా మేము పిలిస్తే మేము కూడా పోయి బాగుంటుంది, ఒక పాఠశాల కట్టి కిరాయికి ఇస్తే లాభం వస్తుంది. కిరాయికి ఇచ్చేదాన్ని కొంతమంది సోదరులు మరి అవగాహన ఉండు తెలియకనో, సరే ఈ వాస్తవాలు తెలియక మాట్లాడుతున్నారు, నాకు తెలియదు. కానీ రాష్ట్రంలో కుర్మలు అంటే ఒక హైదరాబాద్లోనే లేరు. ఆదిలాబాద్ నుంచి కోదాడు వరకు అన్ని గ్రామాలలో మా కుల సోదరులు ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని ఆ వీరప్ప దేవుడి కృషి వల్ల ఎవరికి అన్నానికో బట్టకో పొట్టకో లోటు లేకుంటారు. కానీ సామాజికంగా, రాజకీయంగా, నాగరికంగా బాగా వెనుకబడి ఉన్నారు. అలాంటి కుర్మలకు ఈ ₹1 పైచిలకు రూపాయలు కిరాయికి వస్తే ప్రతి జిల్లాలకు నెలకొక భవనం కట్టించి 33 జిల్లాలలో హాస్టల్లో పెట్టి ఈ 1,30,000 సంవత్సరం పెరుగుతూ ఉంటే ఎన్నో పైసలు అయితే 33 హాస్టళ్ళు పెట్టి హైదరాబాద్తో పాటు నడిపియాలి. కుర్మ విద్యార్థులను విద్యాపరంగా కుర్మ జాతిని ముందుకు నడపాలనే సంకల్పంతో దీన్ని రెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఎవరికో ఇక్కడ లేకలేదు. ఇవాళ కూర్చున్న వాళ్ళందరూ ఇన్కమ్ లక్షలలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ఎవరైనా తక్కువలేరు. నోటికి వచ్చినట్టుగా సోషల్ మీడియా దగ్గర ఉందని ముంగట ఫోన్లు పెట్టుకొని మాట్లాడితే ఏదో మంచోని చేత ఏదో చెడ్డోడు తీసినట్టుగా ఇట్లా చేయడం సమంజసం కాదు. వాళ్ళు అది ఇచ్చాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుర్మ పదాధికారులను అందరినీ కూడా పిలిచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న కుర్మలు ఎవరిదో ఒకరిది కాదు, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ట్రస్ట్ బోర్డు ఆస్తులన్నీ కూడా గుడ్డ కోసి పెట్టుకున్న కుర్మ సోదరుని కాడికి వెళ్ళి బెంజిల తిరిగే కుర్మ సోదరుని వరకు సమాన హక్కులే. కానీ సమాన హక్కులని కుక్కలు చెప్పి నిస్తరాకం చేస్తే కాదు. ఒక పెద్ద మనిషి ఒక సమర్థవంతంగా దాన్ని నిలబెట్టుకొస్తుండు కాబట్టినే
ఇవాళ 2,000 కోట్ల ఆస్తులు ప్రభుత్వ పరంగా కానీ ఇవాళ మన సంఘ పరంగా కానీ అన్ని ఆస్తులు అయినాయి. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, ఏ కుల సంఘానికి కూడా కుర్మ సంఘంకు ఉన్న ఆస్తులు ఇవాళ లేకుంటున్నాయంటే ఊరికనే కూర్చొని మాటలు చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడితే రాలే. సోదరులకు నేను చెప్తా ఉన్నా, ఇంకా మా కులాలున్న మేధావులకు పెద్దలకు విఘ్నులకు అందరికీ కూడా నేను ఈ మీడియా ద్వారా మనవి చేస్తా ఉన్నా, మీకు ఎప్పుడు తీరుకున్నా ఎప్పుడైనా మీరు రండి, కుర్మ సంఘంలో కూర్చుందాం. మీరు విద్యావంతులు, సలహాలు సూచనలు ఇవ్వండి. కులగణులు కూడా కరెక్ట్ జరగలేదని మా సోదరులు అంటారు. మీరు విద్యాపరంగా మంచి తెలివి కళ్ళు, మీరు వచ్చి సలహా సూచనలు ఇచ్చి ఏదున్నా అడగడానికి ఎవరికేం అభ్యంతరం లేదు. యజ్ఞమల్లేశ్వర గుణం ఏడ ఉన్న పైసల కాడ మాత్రం కొడుకు కాదు, భార్య కూడా ఇచ్చేసే మనిషి కాదు. పైసల కాడ చాలా కరాఖండిగా ఉంటాడు. కాబట్టి అలాంటి అల్లరి చిల్లర మాటలు మాట్లాడవద్దు. ఎవరున్నా వెల్కమ్, మీరు రావాలని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో వెనుకబడిన కుర్మలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో ఒకసారి ఆలోచించండి. సోదరులారా, మీకు అన్ని వసతులు ఉంటే ఏ కుర్మానికన్నా ఒకరికన్నా ఎవరికన్నా సమాజంలో ఇబ్బంది పడడానికి ఎవరికన్నా సాయం చేసిన మనసులు ఎవరన్నా ఉన్నారో చెప్పండి. ఏది లేదు, సోషల్ మీడియాలో మాటలు మాట్లాడండి. దయచేసి మీకు తెలియక మాట్లాడవచ్చు. వాస్తవాన్ని తెలుసుకొని మీరు రియలైజ్ కావాలని నేను ఈ వేదిక ద్వారా విన్నవిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఎవరికెవరు ఆయన ఆడదేమడి ఎవరికేం దక్కలేదు. ఎలక్షన్ అప్డేట్ల ఎమ్మెల్సీలలో పెద్ద ధనవంతుడిగా ఆయన అప్డేట్ ఇచ్చింది. నేను పార్లమెంట్కి నిలబడితే 140 కోట్ల ఆస్తి నేను కూడా డిక్లేర్ చేస్తాను. మాకు దేవుడు ఇచ్చిన కాడికి వెళ్ళి, మా అయ్యాలు తాతల కాడికి వెళ్ళి అందరం బాగానే ఉన్నాం. ఎవరు కూడా మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా మా దాంట్లో ఒక్కరు కూడా ఒక సొమ్ము కాశపడే వాళ్ళకేం పనిబాట లేక కాదు. కోట్ల ఆస్తులు ఉన్నాయి. మా బండారు నారాయణ 70 ఏళ్ళు దాటి ఉన్నాయి. ఎన్ని లక్షలు వస్తే కిరాయి ఆయనకే తెలిపారు. కానీ సంఘం అనగానే పాటలాడుకుంటాడు. కులం మీద ప్రేమ తప్పితే వేరే కాదు. ఏడున్న కుర్మ సోదరులు ఇటువంటి అల్లరి చిల్లరి మాటలు మాకు మాట్లాడియలేమని కాదు, మీకన్నా ఎక్కువ మాట్లాడిస్తాం. కులం పరుగు పోతుంది. మనం అందరం కూడా ఒక కుల బంధువులం. కాబట్టి మీరు ఎప్పుడున్నా మీకు ఎవరన్నా తప్పుడు సలహాలు ఇచ్చినా పెద్దలు కానీ చిన్నలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కుర్మ కుల శ్రేయస్సు కోరే ఏ కుర్మ సోదరుడైనా వచ్చి అడగొచ్చనే విషయాన్ని మనవి చేస్తూ, అదేవిధంగా సోదరులారా, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా ప్రధానమంత్రి గారు 2014 సంవత్సరంలో 14,600 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్ మిషన్కు భారత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అందులో కోళ్ళు, పందులు, బర్రెలు, ఆవులు, గొర్రెలు. గత 2 సంవత్సరాల క్రితం లైవ్ స్టాక్ మిషన్ ద్వారా పెట్టి 50% సబ్సిడీ మీద ఈ లైవ్ స్టాక్ మిషన్ లబ్ధిదారులకు ఇవ్వాలి. అది అన్ని కఠిన తరంగా పెట్టి ఏదో పెట్టినట్టే పెట్టి గుంజినట్టు చేసి ఇవ్వకుండా 14,600 కోట్లలో 400 కోట్లే ఖర్చు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. మనిషికి ₹1 లోన్ ఇచ్చే స్కీమ్. దాన్ని ఇవ్వకుండా ఆపి లాస్ట్ ఇయర్ పాడి గేదెలను తీసేసారు. ఈ మొన్న ఏప్రిల్లోనే క్యాబినెట్ మీటింగ్లో గొర్రెలను మేకలను కూడా ఈ స్కీమ్కి వెళ్ళి తీసిండు. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా గౌరవ ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాం, మా జాతులు కష్టపడే జాతులు, మా జాతిలో కులవృత్తి అది. మా తాత ముత్తాతల నుండి మేము గొర్రెలు కాసుకొని మేకలు కాసుకొని బతికే కులాలు. ఈ రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలో మీ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కూడా ఈ గొర్రె కాపర్లు చాలా ఎక్కువ, ఉత్తర భారతదేశంలో కూడా. కాబట్టి ప్రధానమంత్రి గారు ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్ వస్తుండవు. తప్పకుండా ఈ గొర్రె కాపర్ల తరఫున రిప్రజెంట్ చేయడమో, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడమో జరుగుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ లైవ్ స్టాక్ మిషన్లో నుండి గొర్రెలను మేకలను రద్దు చేయడం కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని నేను ఒక గొర్రె కాపర్ల బిడ్డగా ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే కాకుండా
ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కూడా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని నేను ఒక విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కుర్మా. ఒక 2 నిమిషాలు మా శ్రీకాంత్ చాలని అనుకుంటున్నాను. స్పెషల్గా ఈ సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం చేస్తున్న మేధావులు అని చెప్పబడే నాయకులు వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. 2008కి ముందు 2008 తర్వాత ఇవాళ 2000 కోట్ల రూపాయల ఆస్తిని సాధించడంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మనం మలేషియాకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోకాపేటలో హాస్టల్ పెట్టాలని కొంతమంది దాన్ని డిమాండ్గా పెట్టారు. కోకాపేట నుంచి ఆ విద్యార్థి సిటీకి వచ్చి చదువుకుంటే కనీసం 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది అతనికి. సో 2 గంటలు ప్రయాణం చేసేసి మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్తే కష్టం అవుతుంది. ఇవాళ అక్కడ వచ్చే రెంట్స్ కానివ్వండి, మన్సూరాబాద్లో వచ్చే రెంట్స్ కానివ్వండి, మొత్తం కూడా వైట్లో వస్తున్నాయి. ఇక్కడ ఎవరు దోచుకోవడం లేదు, ఎవరు ఇంటికి తీసుకెళ్ళడం లేదు. ఈ యొక్క వచ్చే అమౌంట్స్ రేపు రాబోయే కాలంలో నారాయణ కాలేజ్ నుంచి వచ్చే 90 లక్షలు కానివ్వండి, ఇప్పుడు 27 లక్షలు వస్తున్న మన్సూరాబాద్ నుంచి కానివ్వండి, అదేవిధంగా 2,50,000 రూపాయలు ముస్లిం టెంపుల్ నుంచి వస్తున్న అమౌంట్స్ అన్ని కూడా వైట్ రూపంగానే వస్తున్నాయి. దానికి లెక్కలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కుర్మా అని చెప్పుకునే వ్యక్తి సోషల్ మీడియాలో కుర్మ కులాన్ని దిగజార్చే విధంగా కాకుండా రేపు రాబోయే తరంలో మన పిల్లల్ని ఎంతవరకు తీసుకెళ్తామో అది చూడాలి. నారాయణ వాళ్ళు పెట్టే ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో ఆ స్కూల్లో 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఫీజు కలిగే ఆ స్కూల్లో 10% ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది మన కుర్మ కుల విద్యార్థులు ఉన్నతమైన విద్యని అభ్యాసించడానికి మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సోషల్ మీడియాలో పెట్టి దయచేసి కులాన్ని నీచంగా చూడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం జరిగింది సంఘం ద్వారా. ఇది కూడా మాట్లాడే వ్యక్తులు గమనించాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు.